ముందుగా మీరు కూడా మాలాగే టీ తాగుతారా సామాన్యంగా? ఎందుకు తాగమండి? అంటే రౌడీ షీటర్ కదా, ఏమైనా ప్రజల రక్తాలు ఏమైనా తాగుతారేమో అని తాగు అప్పట్లో. ఎవడో అనుకుంటాడు, ఏమేమో అనుకుంటాడు, అభియోగాలు ఇష్టమైనట్టు చేసుకోవచ్చు. మిమ్మల్ని కూడా అంటారు లంగలు దొంగలని, కరెక్ట్ అది. అంతేనా? రైట్. ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్, బీకామ్ ఎల్ఎల్బి. I did a advocate for the 2 years practice. I have a schools. I'm a sportsman. అసలు మీకున్న మాస్ ఫాలోయింగ్కు ఈ అడ్వకేట్ అనే చదువు, ఈ స్కూల్స్ అసలు సుడబుల్ అయితే? అంటే మాస్ ఫాలోయింగ్ అనేది బై బర్త్ నుంచి, అంటే పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చినప్పుడు లీడర్షిప్ క్వాలిటీలా ఏమవుతుందంటే కొంతమందికి జెనెటికల్గా వస్తుంది, కొంతమంది సొసైటీ పరంగా తిరిగిన తర్వాత ఏదో మార్పు కోసం ప్రయత్నం చేయాలనే భావం ఉద్భవించినప్పుడు తెలియకుండా లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఆ క్రమంలో అంటే చట్టం ఏంది, న్యాయం ఏంది తెలుసుకోవాలనే భావము. ఎందుకంటే మా ఫాదర్ నుంచి కానీ మా పేరెంట్స్ కానీ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. చదువుకోవాలని తాపత్రయంతో సామాజిక అంశాలు చూసిన తర్వాత చిన్నతనంలో ఏవేవైతే చూడకూడదో అలాంటి కొన్ని సంఘటనలు చూసిన తర్వాత మనం కూడా చట్టము, న్యాయము, ధర్మము, నీతి ఏందని తెలుసుకున్న ఉద్దేశంతో నేను అడ్వకేట్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేసి వదిలేసిన. ఆ వదిలేయడానికి కారణం కూడా ఏంటంటే అడ్వకేట్గా బీయింగ్ ఒక చిన్న జ్యూరిడిక్షన్ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ డిస్ట్రిక్ట్ కోర్ట్, మేబీ హైకోర్టు. కానీ ఒక లీడర్గా చేసేది చాలా ఎక్స్ట్రీమ్, అంటే దానికి బౌండరీస్ లేవు. అట్లా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి మన వంతు సాయం. ఎందుకంటే డౌన్ ట్రాడన్ పీపుల్ చాలామంది ఉంటారు సెక్షన్లో. ఏ పల్లెటూళ్ళు తీసుకున్న 70-80% పేదరికంలో బిలో మిడిల్ క్లాసే ఉంటారు. వాళ్ళకి సరైన చదువు లేక, సరైన వైద్యం లేక, సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇక్కడ అందరికీ ఒక చిన్న డౌట్, కుంట్లూరు వెంకటేష్ ఒక రౌడీ షీటరా, లేకపోతే ఒక నటుడా, లేకపోతే ప్రజల కోసం నటిస్తున్న ఒక రాజకీయ నాయకుడు అనేది ఒక డౌట్ అందరికీ. ఇందులో ఏది మీరు? నేను యూనివర్సల్గా ఉంటా. అంటే అసలు రౌడీ షీటర్ అని ఎవడని అనుకుంటున్నా నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైనా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా ఉంటా. ఎవడైనా అన్యాయంగా ఓ రోడ్డు పంట పోతుంటే తన భార్యనైనా వాడు రోడ్డు మీద కొడుతున్నట్టే నేను ఒప్పుకోను. నేను నా మనస్తత్వం అని లాగి ఫస్ట్ ఆగి రెండు వీక్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళు మొగోళ్ళని ఎదుర్కొనేంత శక్తి ఉండదు, అంత బలం ఉండదు. ఎక్కడైనా అంటే బలం ఉన్నాడు బలహీనం కొడతాంటే నేను ఒప్పుకోను. ఈ సమయంలో ఎవడైనా సరే, ఆడైనా మొగైనా ఎవడైనా సరే, ఓ బలహీనుడు అంటే ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఓ బలవంతుడు అంటోడు ఓ బలహీనుని కొడుతుంటే నేను ఒప్పుకోను. దాని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఇట్లాంటి పేర్లు వస్తాయి సహజంగా.